ఆర్డర్స్ని రెడీ చేస్తున్నదని చెప్పేసి ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఇటీవల గ్రూప్ 1 అభ్యర్థులకి ఎంపీడీఓలుగా పోస్టింగ్, జాయినింగ్, ట్రైనింగ్ విషయంలో పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. డిపార్ట్మెంట్ తీరు విచిత్రంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఎంపీడీఓగా ఉద్యోగంలో చేరేవారు ఆయా హెచ్ఓడీలు అక్కడి నుంచి కలెక్టర్ వద్దకు వెళ్ళాలి. జిల్లాలో రిపోర్టింగ్ చేశాక మండలాలలో పోస్టింగ్ కలెక్టర్లు ఇస్తారు. అయితే కొత్తగా ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వాలనే హడావుడిలో ఉన్నతాధికారులు రాజేంద్రనగర్లోని పంచాయతీరాజ్ శిక్షణ సంస్థల కార్యాలయానికే జిల్లా పరిషత్ అధికారులని పిలిపించుకుంటున్నారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే జిల్లా పరిషత్ అధికారులందరూ కూడా ట్రైనింగ్ సెంటర్ కాడికే రమ్మని వీళ్ళు ఆర్డర్ వేశారని చెప్తున్నారు. సోమవారం ఉదయం 9:30 కల్లా జిల్లా పరిషత్ అధికారులే వచ్చి రాజేంద్రనగర్లోని శిక్షణా కేంద్రంలో జాయిన్ అయి వెంటనే రిలీవ్ అయినట్లుగా 2 ఆర్డర్స్ ఇవ్వాలని కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. దీంతో జిల్లాలోని జెడ్పీ అధికారులు హడావుడిగా రాజేంద్రనగర్ బయలుదేరారు. సో ఓవరాల్గా కొన్ని రోజుల పాటు జరగాల్సిన తతంగాన్ని కేవలం గంటల్లో కంప్లీట్ చేసేసి అభ్యర్థులు జాయిన్ అయినట్టుగా, రిలీవ్ అయినట్టుగా, ట్రైనింగ్కి వెళ్ళినట్టుగా కేవలం గంటల వ్యవధిలో ఈ ప్రాసెస్ని గవర్నమెంట్ కంప్లీట్ చేస్తుంది. సో ప్రజలందరూ మనం గమనించాల్సింది ఏంటంటే గవర్నమెంట్ తలుసుకుంటే ఏది ఏమైనా నిమిషాల్లో, సెకండ్స్లలో కంప్లీట్ అయిపోతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సో ఇలానే అన్నిట్లో కూడా చేస్తే ప్రజలందరూ కూడా ఎంతో హర్షిస్తారని చెప్పుకోవచ్చు. సో అన్ని ఆర్డర్లు ఒకే చోట ఒక మండలంలో ఎంపీడీఓ పోస్టు ఖాళీగా ఉంటే ఇప్పటివరకు ఉన్న ఇన్ఛార్జ్ అధికారిని రిలీవ్ చేసినట్లుగా ఆదివారం ఆర్డర్ ఇవ్వాలి. సోమవారం గ్రూప్ 1 ఎంపీడీఓకి కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చినట్లుగా ఆర్డర్ ఇవ్వాలి. వెంటనే ఆ మండలంలోని ఆ అధికారిని జాయిన్ చేస్తున్నట్లుగా జెడ్పీసీఓ ఆర్డర్ ఇవ్వాలి. ఆ తర్వాత శిక్షణ కోసం వెళ్తున్నారు కాబట్టి కొత్త ఎంపీడీఓని రిలీవ్ చేసినట్లుగా మరొక ఆర్డర్ ఇవ్వాలి. ఆ మండలంలో మరొకరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలి. అయితే ఇవన్నీ పేపర్ మీద రాజేంద్రనగర్లోని టీఎస్ఐఆర్డీలో జరగాలని ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎన్ని ఆర్డర్లు ఇవన్నీ చూస్తేనే ప్రజలకి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది. దాదాపు 4-5 ఆర్డర్లు నిమిషాల వ్యవధిలో ఇచ్చేయాలని చెప్పేసి అది కూడా ట్రైనింగ్ సెంటర్లో ఇవ్వాలని వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళైతే ఆర్టికల్ ఇచ్చారు. సో కొత్తగా ఎంపీడీఓలుగా ఎంపికైన వారు కేటాయించిన జిల్లాకు వెళ్ళి కలెక్టర్ రిపోర్ట్ చేస్తే ఆయన వారికి మండలం కేటాయిస్తారు. ఆ మండలానికి వెళ్ళి అక్కడ అప్పటికే ఉన్న అధికారికి వారు బాధ్యతలు స్వీకరిస్తున్నామని చెప్పాలి. ఆ తర్వాత ట్రైనింగ్ వెళ్తున్నారు కాబట్టి మరొక అధికారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ కావాలి. ఇవేమి జరగకుండా కొత్తగా ఎంపీడీఓలకి శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ వద్దకే జిల్లా పరిషత్ అధికారులు రావాలని చెప్పడం సరికొత్తగా ఉందని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఒక వ్యక్తిని చూడకుండానే కలెక్టర్ పోస్టింగ్ ఇవ్వడం, మండలానికి రాకుండానే జాయినింగ్ ఇవ్వడం, రిలీవ్ ఇవ్వడం ఏదైతే ఉందో పంచాయతీరాజ్ శాఖ సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిందని చెబుతున్నారు. సో ఏదేమైనా కలెక్టర్ గారు వాళ్ళని చూడకుండానే పోస్టింగ్, రిలీవింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇది ఒక నూతన వరవడి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం గంటల వ్యవధిలో ఇన్ని జరగడం అంటే బదిలీ పోస్టింగ్ సందేహాలు. ఎంపీడీఓ గ్రూప్ 1 ద్వారా భర్తీ చేసిన పోస్టు. దీనిలో భాగంగా 131 మంది ఎంపికయ్యారు. మరో 9 మంది రిపోర్టు చేయలేదని సమాచారం. వీరిలో మల్టీజోన్ 1కి 77 మంది, మల్టీజోన్ 2కి 54 మంది కేటాయించారు. వీటిలో హన్మకొండ, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు ఎవరిని కేటాయించలేదు. భువనగిరి జిల్లాలో ఖాళీలే లేవు. ముఖ్యమైన జిల్లాలలో ఉన్న మండలాలకు పోస్టింగ్ ఇవ్వకపోవడం వెనుక మతలబ్ ఏమిటి అని ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ప్రభుత్వం ఎప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, దాన్ని తప్పుబట్టే సమస్య లేదు. సో అవసరాన్ని బట్టి వాళ్ళు పోస్టింగ్లు ఇస్తారని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బదిలీ చేసిన పలువురు ఎంపీడీఓలకి సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా కొందరిని ఆదేశాల ద్వారా మళ్ళీ వాళ్ళ సొంత జిల్లాల్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. మల్టీ జోన్ 1లో ఉన్నటువంటి వారిని మరొక డిస్టిక్కి పంపించేసి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు.
సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి తెలంగాణ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏదేమైనా కానీ ఎన్నో రోజుల పాటు జరగాల్సినటువంటి తతంగాన్ని కేవలం ఒక 2-3 నిమిషాలలో ఒక్కొక్క అభ్యర్థికి కంప్లీట్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా ముందుకు వెళ్తుంది. సో మీ అందరికీ తెలుసు, మరొక 2-3 రోజుల్లో ఈ కేసు డివిజన్ బెంచ్ ముందుకు రాబోతుంది. బహుశా ఆ టయానికి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ట్రైనింగు, అపాయింట్మెంటు, రిలీవింగ్ అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత 12-14 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి దీన్ని మానవతా దృక్పథంతో చూసి వదిలేయచ్చని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కోర్టులు కూడా మరి చూడాలి ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి అన్నది. సో ఏదేమైనా కానీ ఈ టర్మ్లో ఇంత ఫాస్ట్గా అన్ని పనులు కావడం అనేది నిజంగా అందరూ సంతోషించాలి. ఎందుకంటే ఇదే వరవడి ప్రతి పోస్టింగ్లలో కూడా రేపు వచ్చే గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా ఇలానే ఫాస్ట్గా వాళ్ళందరికీ ట్రైనింగ్స్, అపాయింట్మెంట్స్, రిలీవ్మెంట్ అన్నీ కూడా జరగాలని మనందరం ఆశించాలి.